ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచన విధానాన్ని వినడానికి మనం మందిరానికి రావాలి. సహజంగా మనం ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం. మందిరానికి వచ్చేటప్పుడు లేదా సభలకు వచ్చేటప్పుడు, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి మాట్లాడవా, నా కష్టాలను గురించి మాట్లాడవా, నా బాధలను గురించి మాట్లాడవా అని అడుగుతూ ఉంటాం. చాలా పెద్ద పొరపాటు ప్రార్థన అది. మనం అలా అడగాల్సిన స్థలం ఏమిటో తెలుసా? మన వ్యక్తిగత ప్రార్థనా గదిలో అడగాలి. నా గురించి మాట్లాడు, నా కుటుంబం గురించి మాట్లాడు అని. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు అడగాల్సింది నా గురించి మాట్లాడు ప్రభువా కాదు, నీ గురించి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. నీ చిత్తమును గూర్చి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. నీ పరలోక రాజ్యమును గూర్చి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నాను. ఎప్పుడైతే నీవు నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడుగుతావో, ఆయన మనసు విప్పి మనందరితో మాట్లాడతారు. అప్పుడు ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడ్డ మర్మం సంఘానికి అర్థమవుతుంది. ఈ రోజుకి సంఘానికి చాలా విషయాలు తెలియదు. దేవుని గురించిన జ్ఞానం తెలియదు, పరలోక చట్టం తెలియదు, సాతాను తంత్రములు తెలియదు, దేవుని ప్రణాళిక వ్యూహం తెలియదు. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన స్తుతించడం తెలుసు మనకి, కృతజ్ఞతగా బ్రతకడం తెలుసు మనకి, దేవునికి ఆయాసకరంగా బ్రతకకుండా దేవుని సంతోషపెట్టడం తెలుసు మనకి. కానీ దేవుని చిత్తం ఏమిటో, దేవుని జ్ఞానం ఏమిటో, దేవుని మర్మం ఏమిటో, పరలోక చట్టం ఏమిటో తెలుసుకోకుండా మన ఆత్మ వర్ధిల్లదు, మనం సంపూర్ణ సిద్ధి పొందలేం.